కళ్యాణ్ ఈవేళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈవేళ ఉదయం 9:30 పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. నేడు తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులతో సమావేశం కానున్నారు. 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు. ఈ అంశాలపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వరుసగా ఆయన మీటింగులతో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున వచ్చేసేసి సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ తో పాటు పక్కన రంజిత్ బుద్ధేష్ అయితేనేమి జనసేన నేతలు కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు వచ్చేసేసి 9:30 ప్రాంతంలో విజయవాడ నగరంలోని పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసి పంచాయతీరాజ్ అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాఖలు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడా ఒక పక్కన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా రివ్యూ నిర్వహిస్తారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ శాఖలకు సంబంధించి అధికారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి మంత్రి పైన కూడా ఉంది. ప్రతి అధికారి కూడా దీనికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఒక పక్కన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ గత ఏదైతే ప్రమాణ స్వీకారం ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా అధికారులతో అయితేనేమి, ఏదైతే నాయకులతో, మంత్రులతో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరుసగా కూడా ఒక పక్కన మంత్రులు అయితేనేమి ప్రతిరోజు కూడా వారికి సంబంధించి ఒక్కొక్కరిగా కూడా ఛార్జ్ తీసుకోవడం అయితేనేమి, వాళ్ళ శాఖలకు సంబంధించి ఒక పక్కన రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా నిన్న ఏదైతే ఏపీ సచివాలయానికి రావడం జరిగింది. ఈ సచివాలయానికి గతంలో వచ్చే 3 రాజధానులు వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వెంటనే చాలా వరకు ఆందోళన కొనసాగుతా ఉంది. ఆ నేపథ్యంలో అప్పుడు అడ్డుకున్నారు. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో ప్రస్తుతం రాజధాని రైతులు పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ కి భారీగా కూడా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. నిన్న దాదాపుగా అంటే ఏదైతే ఒక 6 కిలోమీటర్ల రహదారిని రావడానికి కూడా 1.5 సమయం కూడా పట్టిందంటే ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన చంద్రబాబుకి సంబంధించి పూర్తిగా కూడా కలవటానికి అయితేనేమి, అదే విధంగా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన శాఖల పట్ల కూడా ప్రతి ఒక్క శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఒక పక్కన చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శాఖల అధికారులు అయితేనేమి, ఐఏఎస్, ఐపీఎస్ తోటి కూడా ఒక పక్కన రివ్యూ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. జ్యోతి, అంటే ఐఏఎస్, ఐపీఎస్ లతో చర్చలో ఏ అంశాలు ప్రధానంగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా శాంతి భద్రతలు అయితేనేమి
పూర్తి స్థాయిలో కూడా కొమ్ము కాసే అధికారులనే హెచ్ఓడీలుగా నియమిస్తూ కూడా ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ అయితేనేమి జనసేన పార్టీల పైన అక్రమ కేసులు పెట్టి వేధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కక్షపూరితంగా కూడా పనిచేయాల్సిన పరిస్థితి అయితే లేదు అనేసి కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా కూడా ఏదైతే కూడా పూర్తి స్థాయిలో కూడా సమన్వయంగా ప్రతి ఒక్కరికి ప్రజారంజక పాలన అందించాల్సిన బాధ్యత కూడా ఉంది అనేసి కూడా దీంట్లో రివ్యూలో కూడా చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే వివిధ శాఖలకు ఆయనకి కేటాయించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. అంటే ఆ శాఖలకి రిలేటెడ్ గా ఉన్న అధికారులతో కూడా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతోంది ఈ శాఖలకు సంబంధించి ఆయన దాని మీద ఒక మానిటరింగ్ రావాలి అంటే అసలు పరిస్థితుల మీద స్థితిగతుల మీద ఆయన చర్చ ఎలా సాగబోతోంది? అంటే ఇప్పటికే ఏదైతే అధికారుల పట్ల పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటా ఉంటే గతంలో ఏదైతే కూడా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర విభజన అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించి అన్ని కొత్తగా కూడా అంటే రాజధాని అయితేనేమి మిగతాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రారంభించినవి కొన్ని అమలు చేస్తున్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా రావడంతో పూర్తి స్థాయిలో కూడా రాజధాని అయితేనేమి అన్ని కూడా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా గతంలో రాజధాని అభివృద్ధి అయితేనేమి మిగతావి కూడా ఏవైతే ఇండస్ట్రీస్ అయితేనేమి అదే విధంగా కూడా ఉద్యోగ కల్పన ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి ప్రారంభిస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా దీనికి సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా శాఖల నుంచి కూడా రిలీజ్ చేస్తాము. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి శాఖల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో అధికారులతో కూడా వారికి సంబంధించి శాఖల ప్రస్తుతము డెవలప్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయి, గతంలో ఉండే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించడానికి ఏ విధంగా ఉండాలో అనేసి కూడా వారి పట్ల రివ్యూలు కూడా నిర్వహించాలనేసి చంద్రబాబు కూడా ఆదేశించాలి. ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మంత్రులు ఏదైతే వారికి సంబంధించి శాఖల పట్ల ఛార్జ్ తీసుకుంటున్నారో ఆ శాఖల అధికారులతో కూడా రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి అభివృద్ధి పైన కూడా ఏ విధంగా పోవాలనే దాని మీద చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రాఘవేంద్ర, ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు చర్చ నిర్వహించనున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నుంచి ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కీలక శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటామంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ అయితేనేమి, రూరల్ డెవలప్మెంట్ అయితేనేమి, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అయితేనేమి, ఫారెస్ట్ అయితేనేమి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాదాపుగా 5-6 శాఖలు ఉండటంతో ఈ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్కరు అంటే ఒక హెచ్ఓడీలతోటే కాకుండా ఏదైతే పట్టణ స్థాయిలో అయితేనేమి, రూరల్ గ్రామీణ స్థాయిలో అయితేనేమి, అసలు ఈ ఫారెస్ట్ కి సంబంధించి అభివృద్ధి అయితేనేమి, ఎన్విరాన్మెంట్, టెక్నాలజీకి సంబంధించి ప్రతి ఒక్క శాఖ నుంచి అధికారులతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా గ్రౌండ్ లో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన నేపథ్యంలో కూడా ప్రస్తుతము ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేసి వారితో కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నానికి కూడా ఒక పక్కన అధికారులతో కూడా రివ్యూ నిర్వహించే అవకాశం అయితే తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.